ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారండి. దేవుని వాక్యాన్ని చదివారా? మరి ఖచ్చితంగా చేయండి. ప్రత్యేకించి మన దినాన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక సూపరింటెండెంట్ గారు నాకు ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు, పాస్టర్ గారు ప్రతిరోజు మీ యొక్క వాక్యాన్ని వింటాం, సందేశాన్ని చాలా మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నారు. నిజమే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది హృదయాన్ని బలపరుస్తుంది, అనేక మంది జీవితాలని స్థిరపరుస్తున్నందుకు వాక్యం చేత దేవునికి మహిమకరంగాక. తప్పకుండా మీరు కూడా మీ పరిధిలో ఒక 50 మందికి ప్రతిరోజు షేర్ చేయండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. ప్రియులారా, మనం క్రైస్తవులు అయిన తర్వాత, యేసు ప్రభువును సొంత రక్షణని అంగీకరించిన తర్వాత సాతానికి వేరే పని ఉండదండి. మన మీద ఎప్పుడు గురి పెట్టి ఉంటాడు, ఖచ్చితంగా మనల్ని శోధిస్తాడు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన్ని శోధించాడండి. ఆయన శోధించినప్పుడు టెంప్ట్ కాలేదు, సహించాడు. ప్రియులారా, మనల్ని కూడా సాతాను శోధిస్తాడు. ఒక భారీగా నీ భర్త ద్వారా నీకు సాతాను శోధన తీసుకొస్తాడు. అలాగే తల్లిదండ్రులరా, నీ పిల్లల ద్వారా నీకు శోధన వస్తుంది. అంత మాత్రం భయపడకండి. ఇదిగో దాన్ని సహించండి, కాస్త ఓర్చుకోండి. దేవుని సన్నిధికి వెళ్ళి ఆ శోధనని చెప్పండి. ఆ ప్రభు ఆ శోధన జయించే శక్తిని ఇవ్వండి, ఆ శోధనని తొలగించే కృప నాకు ఇవ్వనని ప్రార్థించండి. తప్పకుండా దేవుని సహాయము నీకు ఉంటుంది. కాబట్టి నీకు వస్తున్న అవమానాన్ని బట్టి, నీకు వస్తున్నటువంటి శోధన బట్టి, యవ్వన కాలంలో ప్రియ యవ్వనస్తురాల నీకు వస్తున్నటువంటి శోధన బట్టి నువ్వు ఎంతగానో నలిగిపోతున్నావు. తప్పక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీలో ఉన్నాడు. దాన్ని జయించే శక్తి నీకు ఇస్తాడు. రండి కలిసి ప్రార్థించేద్దాం. మహాగణుడా, ఈ యొక్క దినమునైనా వాగ్దానమైన బిడ్డల మీద నీకు ప్రపంచండి. ముఖ్యంగా మా భారతదేశంలో యావత్ అయా ప్రజలకి మీ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్కరిని నీ రక్షణలో, నీ కృపలో బలపరచండి. ఇదిగో ఈ దినమునైనా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ ఉంటుండగా వారికి మంచి ప్రసవాన్ని దయించండి. ఆయన ఎంతోమంది గర్భఫలం లేకున్నారు, వారి గర్భాన్ని తెరవండి. నేను షుగర్ పేషెంట్, బీపీ పేషెంట్ నా ప్రభా, ఇంకా థైరాయిడ్తో బాధపడుతున్న వారు, ఇంకా కిడ్నీ సమస్యలతో, లివర్ సమస్యలతో, హార్ట్ ప్రాబ్లంతో వారందరినీ తాకునైనా నీ కల్వరి శిలువలో రక్తంతో కార్చండి. ఎదుగో విడిపోయిన భార్య భర్తని ఏకపరుచున్న తండ్రి, నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయమని, ఈరోజు పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.